ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నిద్రనిచ్చి చురుకైన మెలకునాన్ని గురించి మరో సూర్యుని ఇచ్చారు. ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాస్తులతో మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం నాయన తండ్రి మమ్మల్ని సజ్జులకులోంచి భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించి గడిచిన రాత్రి సుఖమైన నిద్రనిచ్చి చురుకైన మెలకునాన్ని గురించి మరో సూర్యునిచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. అయ్యా, ఈరోజంతా కూడా వాళ్ళు కాపాడు పెంచి ప్రతి పని ద్వారా వీళ్ళు మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపెట్టండి. మీ కృప దయచేయండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొన్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. వాళ్ళ యొక్క మొర ఆలకించండి. వాళ్ళ యొక్క జీవితంలో గొప్ప మేలుతో నింపండి ఆయన. నింపుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలనైనా తండ్రి నాయన ఆ ప్రార్థన వసతి కోరి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకొని మీ సహాయాన్ని ఇవ్వండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాం. మీ దయ చూపించండి, మీ కృప చూపించండి. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. ఎంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దయకిటించారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఇంకా తండ్రి అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి గణపరిచే భాగ్యాన్ని. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించండి. ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి. చేస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ ప్రియులను బాగొట్టుకుని వాళ్ళకి జ్ఞాపం చేసుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి మీ అందరూ నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన. ప్రతీదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి నాయన. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. సమస్తం మీ చేతుల్లో పెడదాం తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీ కృప కాపుదల భద్రత, మీ సన్నిధి, మీ యొక్క కృప మాతో ఉంచండి. మా రాకపోకలను భద్రపరచండి. మా పనిపాట్ల తోడు ఉండండి. తిరిగి నాయన మళ్ళీ రాత్రి వేళ ప్రార్థనలో పాల్గొనేంత వరకు నాయన మీ సహాయాన్ని అనుగ్రహించమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేట వినబతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.